హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి కొరమేను చేపల ఇగురిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ చేపలు వచ్చేసి కొరమేను చేపలు అన్నమాట. చూడండి, ఈ చేపలు అయితే బతికే ఉన్నాయన్నమాట, చనిపోలేదు. అంటే అప్పటికప్పుడు కాలువలో పట్టి తీసుకొచ్చి సెంటర్లో అయితే అమ్మారు. ఇంకా సో మేమైతే వాటిని తెచ్చుకొని ఇక్కడ మమ్మీ అయితే చేపలను అయితే చేసేసి ఇక్కడ మనం కర్రీ వండుకోవడానికి మనకి పీసెస్ అనేవి ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా మనం పీసెస్గా కట్ చేసుకున్నాక ఇలా దాని లోపల ఏమైనా వేస్ట్ ఏమైనా ఉంటే శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, పక్కన పొలంలో స్టే చేస్తున్నారు. ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని వాటర్లో ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి, చక్కగా తెల్లగా ఉన్నాయి కదా, ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. చక్కగా నీట్గా వచ్చాయి ముక్కలు, తెల్లగా ఉన్నాయి కదా. మనకి చేపల్ని స్టార్టింగ్లో చూసినప్పుడు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి కొరమేను చేపలు అంటే బ్లాక్గానే ఉంటాయండి. అయితే మనం చేపని తోముకునేటప్పుడు అయితే చక్కగా తెల్లగా తోముకోవాలన్నమాట, అప్పుడే మనకి ఇలా తెల్లగా ఉంటాయి. ఇంకా వాష్ చేసుకున్నాము, ఒక గిన్నెలు అయితే వేసేసుకున్నాము. అయితే ఈరోజు ఒక కొత్త విధానంలో కొరమేను చేపల ఇగురిని అయితే మమ్మీ చేస్తున్నారు. చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. అదే రోజు పక్కన చేలో మినప పైరుకి మందు కూడా కొడుతున్నారు. ఇంకా కర్రీలో వేసుకొని కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా ఇక్కడ కట్ చేసుకుని కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా కర్రీకి సరిపడా కొద్దిగా కొత్తిమీరని అయితే కట్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది కాడలతో సహా వేసుకోవాలండి, అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఇచ్చారు. అలాగే పచ్చిమిర్చి ఒక 4 అయితే తీసుకున్నాము. పచ్చిమిర్చిని ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకుని వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర కాడలు లాస్ట్లో వేశారు. ఇవి మా చెట్లవే అనమాట. పచ్చిమిర్చి చూడండి, బాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, కానీ చాలా స్పైసీ ఉన్నాయి అనమాట. సో ఇంకా ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మన వీడియోలో చూపించే విధంగా కొరమేను చేపల ఇగురిని మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా వండేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చక్క ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి కూడా కట్ చేసుకుంటున్నాము. ఇంకా వీటిని కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొరమేను చేపలు పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిల్లో మనం ముందుగానే మసాలాలన్నీ పట్టించి మనం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఈ పీసెస్లో టేస్ట్కి సరిపడా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పొడి మసాలా అంటే గరం మసాలా అనమాట. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మనం కర్రీ చేసుకునే ముందు వేసుకునే కన్నా ముందుగానే ఇలా పీసెస్కి మసాలాలన్నీ పట్టించేసి కర్రీ చేసుకుంటే ఈ పీసెస్కి మసాలా అనేది బాగా పట్టి ముక్క అనేది మంచి రుచి ఉంటుందన్నమాట. ఇలా కలిపెట్టేసుకుని ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ని పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యిందండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గించుకోవాలి. చూడండి, చక్కగా మగ్గుతూ ఉన్నాయి కదా. మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి.
కరివేపాకు అనేది కంపల్సరీ అండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా, అంటే చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. గిన్నెలో ఏమైనా లాస్ట్లో మసాలా ఉంటే అవి కూడా తుడిచేసి వేసేసుకోవాలి. అయితే ఇందులో కొంచెం అడుగున అంటుకుని ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని మనం గరిటతో తిప్పకుండా ఇలా దాకని ఇలా అనాలన్నమాట. ఇలా ఆయిల్లో చేప ముక్కల్ని వేసాక ఒక 5 to 10 minutes అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీచు వాసన లేకుండా ఉంటుందండి. చూడండి, చేప ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం మసాలా వాటర్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ పీసెస్ అనేవి ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఈ చేప ముక్క మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. పోసుకొని చక్కట్లా మెల్లగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేవి కొంచెం సరిపోలేదని చెప్పి ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాము. సరిపోతాయండి వాటర్ అయితే, మనకి పీసెస్ అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఒకసారి మెల్లగా గరిటతో ఈ విధంగా కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కర్రీని అయితే ఉడికించుకోవాలి. కర్రీ అయితే వాసన గుమగుమలాడిపోతుంది అన్నమాట. మూత పెట్టేసి కర్రీని అయితే చక్కగా ఉడికించేసుకుందాం అన్నమాట. చూడండి, చక్కగా బాగా ఉడుకుతుంది కదా, ఆల్మోస్ట్ మనకి ఎసరు అనేవి దగ్గర పడిపోయినాయి. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని కర్రీ అనేది బాగా దగ్గర పడేంత వరకు కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే అందులో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట. చూడండి, మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తారు కదా, మనకి ఈ కర్రీలో ఉన్న ఎసరు మొత్తం ఇట్లా ఎగిరిపోవాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు. మనకి కర్రీ వచ్చేసి చల్లారిన తర్వాత ఈ కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం ఇలా పైకి సపరేట్ అవుతుందన్నమాట. చూడండి, చాలా బాగుంది కదా, పొగలు పొగలు వస్తున్నాయి. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే కొరమీన చేపల ఎగురుని వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాం అనమాట. చూసారు కదా, మీరు కూడా ఈ విధానంలో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.